తెలంగాణలో 7 కార్పొరేషన్లో మంచిర్యాల ఒక కార్పొరేషన్. తెలంగాణలోనే అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ డివిజన్ సభ్యులు గెలుపొందిన కార్పొరేషన్ మంచిర్యాల. ఇప్పుడు మనం ఆ కార్పొరేషన్ ఎన్నిక అనంతరం ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు బయటకు వస్తున్నారు. ముందుగా ఎమ్మెల్యే గారికి శుభాకాంక్షలు చెప్తూ ఒక నిమిషం మాట్లాడింది. ఏంటన్నా ఏం చెప్తారు ఈ విజయం గురించి? మీరు ఏం మంచిర్యాల ప్రజలు మరొకసారి నా మీద నమ్మకం ఉంచి మంచిర్యాల కార్పొరేషన్ కానీ లక్ష్మీపేట కానీ గెలిపించారు, మున్సిపాలిటీ కానీ తప్పకుండా వాళ్ళకు రుణపడును. వాళ్ళు మాకు సేవ చేసే భాగ్యం ఇచ్చారు. మరొకసారి మాకు అవకాశం ఇచ్చి ఇప్పటివరకు మనం చేసిన అభివృద్ధి కానీ సంక్షేమం కానీ 100% మార్కులు వేసి పూర్తి మెజార్టీతో మాకు ఇచ్చారు. వాళ్ళ కృతజ్ఞతలు. తప్పకుండా వారు ఏదైతే నమ్మకం పెట్టుకొని చేసి మంచిర్యాల నియోజకవర్గం రాష్ట్రంలో నెంబర్ 1 చేస్తారు. ఇది పరిస్థితి. రాష్ట్రంలోనే నెంబర్ 1 కార్పొరేషన్గా తీర్చిదిద్దామని చెప్పిన పరిస్థితి. మనతో పాటు ఒకసారి నరేష్ గారు కూడా ఉన్నారు, డివిజన్ కార్పొరేటర్. ఏంటన్నా ఏం చెప్తారు ఈ అంశంలో? ప్రమాణ స్వీకారమైంది, బయటకు వస్తున్నారు, ఏం చెప్తారు ఈ అంశం? పెద్దలు గౌరవ శాసనసభ్యులు మరి ఏరి కోరి మంచిర్యాల పట్టణం పెద్ద ఎత్తున అభివృద్ధి చెందాలంటే ముఖ్యంగా ఈ మున్సిపాలిటీ 2 ఏదైతే నస్పూర్ కావచ్చు, ఇటు మంచిర్యాల మున్సిపాలిటీ కావచ్చు, ఈ రెండింటిని కలిపి పెద్ద ఎత్తున మరి నిధులు తీసుకురావాలంటే కార్పొరేషన్గా చేయాలని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా మరి కార్పొరేషన్ తేవడం, దానికి మొట్టమొదటిసారిగా మరి సభ్యులను దాదాపుగా 60 మంది ఉంటే దాదాపుగా 50 మందిని మరి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిపించుకోవడం, మిగతా వాళ్ళు కూడా రావడం, ఇదంతా పెద్ద ఎత్తున మరి ఈరోజు మరి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. దాంతోపాటు ధరణి మధు గారిని మేయర్గా, అదేవిధంగా సల్ల రమ్య గారిని డిప్యూటీ మేయర్గా ఎన్నుకోవడం, అయితే పెద్దల గౌరవ శాసనసభ్యులు వారి అడుగుజాడల్లో ఎవ్వరు కూడా ఎక్కడ కూడా మరి ఏదైతే నిర్ణయం తీసుకుంటారో దానికి అనుగుణంగా మరి ఈరోజు జరిగింది. అంతే తప్ప వేరే లేదు. ఏదైతే ఈ యొక్క మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ను పెద్ద ఎత్తున మరి డెవలప్ చేయాలంటే మరి సెంట్రల్ నిధులు కావచ్చు, ఇటు స్టేట్ నిధులు కావచ్చు, మరి తెచ్చే ఏకైక మరి దమ్మున్నటువంటి నాయకుడు ప్రేమ్ సాగర్ రావు గారు. వారి అడుగుజాడల్లో ఖచ్చితంగా పెద్ద ఎత్తున మన మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి చెందని భావిస్తున్నాం. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో ఏమైనా అసంతృప్తి ఉందా? మీ 44 మంది ప్లస్ నిన్న జాయిన్ అయిన 48 మంది ఎలాంటి అసంతృప్తి లేకుండా, ఎందుకంటే ముందే చెప్పినాం, పెద్దలు గౌరవ శాసనసభ్యుల మీద గౌరవంతో అందరూ కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. దాంతోపాటు ఇప్పుడు మనం కౌన్సిల్ కూడా చూసినాం, ఏదైతే ధరణి మధు కావచ్చు, సల్లారమ్య కావచ్చు, ఇటు ఏదైతే సమీకరణాలు, సామాజిక సమీకరణాలు మరియు పార్టీకి సంబంధించినటువంటి కష్టకాలంలో ఆదుకున్న సమీకరణాలు, ఇవన్నీ మరి అందుబాటులోకి వచ్చి వారు తీసుకున్న నిర్ణయాన్ని ఏకగ్రీవంగా నిర్ణయించుకున్నాం. ఎక్కడ కూడా ఎలాంటి పొరపాటు లేకుండా ఒకే మాట మీద ఈరోజు ఎన్నుకోవడం జరిగింది. ఇది పరిస్థితి. ఎక్కడ భేదం లేదు, వ్యత్యాసం లేదు, ఎటువంటి తరతమ భేదం లేదని చెబుతున్న పరిస్థితి. అయితే అందరి అంగీకారంతోనే జరిగింది, మాకు ఎటువంటి అసంతృప్తి లేదని ప్రధానంగా నరేష్ చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ మంచిర్యాలలో అతి పెద్ద కార్పొరేషన్, నూతనంగా ఏర్పడ్డ కార్పొరేషన్లో ఎక్కువ సంఖ్యలో గెలిచిన కార్పొరేటర్ల అంశం ఇప్పుడు సంచలనంగా మారుతూనే పెద్ద చర్చ కొనసాగుతున్న పరిస్థితి. సింగిల్ నామినేషన్గా చైర్మన్, వైస్ చైర్మన్ ఆర్టీవీ చెప్పినట్టుగా ఇటు రమ్యతో పాటు మధుకర్ను నియమించినట్టు ఇటు ఎన్నికల అబ్జర్వర్ చెప్పిన పరిస్థితి. సుందర వినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్. ధరణి మధుకర్ అను నేను మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా శాసనము ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విజేత చూపుతానని, కలిగి ఉంటానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి, ఐక్యతకు లోబడి నమ్మకముగా నిర్వహించదనని భగవంతుడి సాక్షిగా, నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. జై కాంగ్రెస్, జై పిఎస్ఆర్, జై సురేఖమ్మ, జై హింద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.